వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియా చల్లా బాబు ఆధ్వర్యంలో చైర్మన్ కౌన్సిలర్లు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో పొంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది. చల్లా వ్యూహం విజయవంతమైంది. మొత్తం 31 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మరో వారంలోపు మరికొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇక టీడీపీలో చేరిన మాజీ వైసీపీ కౌన్సిలర్లు పెద్దిరెడ్డిపై తీవ్రంగా ఆరోపణలు గుప్పించి వెళ్లారు. అధికారం అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నారని, పదవి ఇచ్చిన అధికారం ఇవ్వలేదని మండిపడుతున్నారు కౌన్సిలర్లు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. జిల్లా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలు దందాలు చేశారు. తీరా అధికారం కోల్పోయి 3 వారాలు కూడా కాలేదు. చిత్తూరు జిల్లాలో పార్టీపై ఆయన పట్టు క్రమంగా సడలిపోతోంది. నిన్నటి వరకు వెన్నంటి ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా పుంగనూరు నేతలు రామచంద్రారెడ్డి కోలుకోలేని షాక్ ఇచ్చారు. పుంగనూరు చైర్మన్ అలీం బాషాతో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరి పెద్దిరెడ్డికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. జిల్లాలో పెద్దిరెడ్డి హవాకు గండి కొట్టడానికి తెలుగుదేశం పార్టీ కూడా రంగం సిద్ధం చేసుకుంది. చిత్తూరు జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో స్థానిక టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి యాక్షన్లోకి దిగి పెద్ద ఎత్తున లాబియింగ్కు పాల్పడడంతో ప్రస్తుతం వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. కాగా రామచంద్రారెడ్డి తన ఇంటి వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో పుంగనూరు చైర్మన్తో పాటు సుమారు 2 డజన్ల కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. 31 మంది సభ్యులు గల పుంగనూరు మున్సిపాలిటీలో వారం తిరిగేలోపు మరికొంతమంది టీడీపీ కండువా కప్పుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై తెలుగుదేశం జెండా రెపరెపలాడడం ఖాయమని స్థానిక చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీలో తమకు పదవులిచ్చినా పవర్ ఇవ్వలేదని, అధికారమంతా మంత్రి పెద్దిరెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారన్నారు. కేవలం ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం తప్ప అధికారం లేని పదవి ఎందుకంటూ ఆయన పెద్దిరెడ్డిపై మండిపడ్డారు. ప్రజలకు న్యాయం చేయలేని పదవి ఎందుకు? పెద్దిరెడ్డిపై విసిగిపోయి తాము వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించామని మీడియాతో తన అక్కసును వెళ్లిబుచ్చుకున్నారు అలీం బాషా. ఇక టీడీపీలోకి చేరినందున అందరినీ కలుపుకొని పుంగనూరులో టీడీపీని బలోపేతం చేస్తామని టీడీపీ అగ్రనాయకత్వానికి హామీ ఇచ్చారు. ఇక టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి మాత్రం గత 25 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, గత ఎన్నికల్లో ఆయన మెజారిటీ కూడా భారీగా తగ్గించారని గుర్తు చేశారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అంతా నియంతలా వ్యవహరించింది. జిల్లా మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారని, అందువల్లే జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు చల్లా రామచంద్రారెడ్డి. నిన్నటి వరకు ఎన్డీఏ కూటమిని తిట్టకుండా తిట్టిన ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు పార్లమెంటులో బీజేపీకి మద్దతివ్వడాన్ని ఎలా చూడాలో మీరే చెప్పాలని ఆయన మీడియాను ప్రశ్నించారు. పుంగనూరు వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ సీఎంగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అక్రమాలకు, అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సృష్టించిన మారణహోమం గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ను కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ఎలా వేధించారో యావత్ తెలుగు ప్రజలు చూశారు. ఆయనపై ఎన్ని దాడులు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని అకృత్యాలకు పాల్పడిన పెద్దిరెడ్డికి తగిన శాస్తి జరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 అన్నట్టుగా వ్యవహరించారు పెద్దిరెడ్డి. బీసీలకు నాయకుడిగా ఎదుగుతున్న బోడె రామచంద్ర యాదవ్ను ఎంతలా అనగదొక్కాలా అంత అనగదొక్కారని రామచంద్రారెడ్డిపై విమర్శలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదుగుతున్న బోడె రామచంద్ర యాదవ్ను జిల్లాలో అడుగు పెట్టనీయకుండా ఎలా వేధించారో యావత్ తెలుగు ప్రజలు చూశారు. నాయకుల పరిస్థితే ఇలా ఉంటే చిన్నా చితికా నాయకుల పరిస్థితి గురించి వేరే చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిపోయింది. వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని వైసీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. ఆయన చేసిన దందాలు, భూకబ్జాలు, నేరాలు, దాడులు, దౌర్జన్యాలు వెలికి తీయాలని ఆయన చేతిలో నరకయాతన పడ్డవారు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందినవారే అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా పెద్దిరెడ్డి అరాచకాల గురించి తెలుసు. ఖచ్చితంగా రామచంద్రారెడ్డి అవినీతి చిట్టాను ఆయన తిరగదోడతారని, రేపు మాపు ఆయన కూడా జైలు బుచ్చలు లెక్కించాల్సిందేనన్న టాక్ చిత్తూరు జిల్లా రాజకీయాల్లో జోరందుకుంది. మరి రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డికి కష్టాలు తప్పవన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది.